జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు ఆగ్రహంగా ఉన్నారు. పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యల్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో కాసేపట్లో సీఎం చంద్రబాబు మీడియా ముందుకు రానున్నారు. జగన్ వ్యాఖ్యలపై స్పందించనున్నారు. జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు ఆగ్రహంగా ఉన్నారు. పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యల్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో కాసేపట్లో సీఎం చంద్రబాబు మీడియా ముందుకు రానున్నారు. జగన్ వ్యాఖ్యలపై స్పందించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ చెప్పండి, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు సంబంధించి చంద్రబాబు స్పందించనున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఎప్పటిలోగా స్పందిస్తారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీకి చేరుతున్నారు. ఆ తర్వాత ఆయన బిజీగా ఢిల్లీలో గడుపుతున్నారు. మొదట కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఈ యొక్క 7 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఈ ముగ్గురు కేంద్ర మంత్రులతో జరిగినటువంటి చర్చల వివరాలతో పాటు జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో, పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏమన్నాయో వాటికి పైన సీరియస్ గా స్పందించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. నితిన్ గడ్కరీ సమావేశం ప్రస్తుతం జరుగుతుంది. ఆ సమావేశం తర్వాత విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత రాత్రి 9:30 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖ బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఈ రోజు ఈ విలేకరుల సమావేశం తర్వాత ఢిల్లీలో ఏదైతే శుభకార్యం జరగబోతోందో దానికి ఆయన హాజరవుతున్నారు. ఆ తర్వాత 9:30 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖ వెళ్తారు. మళ్ళీ రేపు ఉదయం 6వ తేదీ ఉదయం 10:30 గంటలకు గీత యూనివర్సిటీలో, వైజాగ్ లో గీత యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే దగ్గుబాటి వెంకటేశ్వర పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం 1 గంటకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 4 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. 5:30 గంటలకు రేపు భారత్ మండపంలో జరిగే రిపబ్లిక్ టీవీ కాన్క్లేవ్ లో కూడా పాల్గొని 6వ తేదీ రాత్రి ఇక్కడే బస్ చేసి 7వ తేదీ ఉదయం బయలుదేరి అమరావతికి వెళ్ళబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు అవుతున్నాయి. వాటిపైన కూటమి నేతలంతా కూడా సీరియస్ అవుతున్నారు. ఇందాక మనం చూసాం, లోకేష్ తో పాటు జనసేన నేతలంతా కూడా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరితో కూడా వాళ్ళంతా ఖండించారు. ఈ వీటిపైన సీఎం కూడా చంద్రబాబు స్పందించే అవకాశం జరుగుతుంది. అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగినటువంటి భేటీలో కొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితులపైన చర్చించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీకి ఆర్థికంగా మరిన్ని వెసులుబాట్లు కల్పించే అంశం పైన నిర్మలా సీతారామన్తో సీఎం, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వీళ్ళిద్దరు కూడా చర్చలు జరిపారు. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వివరాలు కూడా నిర్మలా సీతారామన్ కు వివరించారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కు సంబంధించినటువంటి నిధుల కోసం ప్రత్యేకంగా లయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ ను ప్రవేశపెట్టడం పైన కూడా ప్రత్యేకంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇక దేశంలో తొలిసారిగా ఈ తరహా విధానం ఉందన్న చర్చలు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు. ఈ విజిఎఫ్ స్కీమ్ లో భాగంగా కార్పొరేట్ ఫండ్ నిమిత్తం 2,000 కోట్లు కేటాయించాలని కూడా చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రి పయ్యావుల వివరించారు. వివిధ మార్గాల్లో ఇప్పటివరకు అందించినటువంటి సాయంపై కూడా నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపైన ఇదే తరహా సహకారం ఉండాలని కూడా కోరారు. వీలైనన్ని కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. తమకు నిధులు కూడా అదే స్థాయిలో వచ్చేలా చూడాలని కూడా కేంద్ర ఆర్థిక మంత్రిని చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రి పయ్యావుల కోరినట్టుగా తెలుస్తుంది. Right. Thanks for the update, Krishna.